ఒక విషయం ఏంటంటే ఎందుకు స్పాట్లా చేస్తున్నాను. ఇది కథ 3 ఇయర్స్ చేసింది. డైలాగ్ స్క్రీన్ ప్లే అన్నీ అయింది. బట్ మైండ్లో రోహిత్ సార్ ఎస్తరా வந்து ఇంత పర్ఫెక్ట్ పేర్ ఉంటారని థింక్ చేయలేదు నేను స్పాట్లో. సార్ రోహిత్ సార్ வந்து స్పెషల్గా ఉంటారు. ఎస్తరా పేర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు மூவி மொத்தம் டோட்டலாக டிஃப்ரெண்ட்டான மூவி. ஒரு 16 இயர்ஸ் அப்பாயோட ஒரு ஆர்டினரி அப்பாயோட லைஃப். సో ఆ లైఫ్ ఎంత స్ట్రగుల్ன்றது విత్ హెవీ యాక్షన్లో చెప్పాను. 16 ఇయర్స్ అబ్బాయి యాక్షన్ అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం. సో అంత దీనికి ఎమోషన్ వీళ్ళు స్పాట్లో వీళ్ళు చూసిన నేను చెప్పిన ఎంటర్టైన్మెంట్ ఆ కాంబినేషన్ భలే వర్కౌట్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా బెటర్మెంట్ చేశాను. సో చిన్న సీరియస్ ఫ్యామిలీ అయిపోయి లాస్ట్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అయిపోయింది. ஸோ நெகட்டிவ் கேரக்டர் ஆக்சுவலி ஹஸ்பண்ட் ஒய்ஃபில் வந்து நெகட்டிவ், இது வந்து సాఫ్ట్. బట్ அந்த ప్లేలో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నేను వదలేదు. వీళ్ళిద్దరి ఎంటర్టైన్మెంట్ ప్లే చేశాను స్పాట్లో. అదే అందుకే ఎందుకంటే ఏంటి అమ్మాయి స్పాట్లీ రెడీ చేస్తున్నారా, స్క్రిప్ట్ రాదా అలా థింక్ చేస్తారు బయట ఉన్నాను. అలా ఏం లేదు. స్క్రిప్ట్ 3 ఇయర్స్ నా అబ్బాయి మూవీ లేదండి. వీళ్ళు ఉన్నారే, మన అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారే, అందుకే చెప్తున్నా. వీడు అబ్బాయి మూవీ కూడా స్పాట్లో చేస్తున్నాడు వీడు. అది సో 3 ఇయర్స్ కథ ప్రాణం ఇచ్చి చేశాను. అలాంటి నా అబ్బాయికి ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అది అది ఎలా ఉండాలి, అది வந்து అబ్బాయి మూవీ வந்து ఏంట్రా నా అబ్బాయిని మంచి చదువున అబ్బాయి ఎందుకు స్పాయిల్ చేయ చెప్పకూడదు. చదువు సార్ ఒకే మాట చెప్తాడు, బాగా థింక్ చేయి, ఆడు చదువుతున్న అబ్బాయి రాబో ఇది లేసరా కథకి 16 ఇయర్స్ అబ్బాయి కరెక్ట్గా ఉంటారు. తర్వాత ఓకే. ఆ తర్వాత మూవీ చూసి అబ్బాయి మంచి చేస్తామని చెప్పారు. సో అది హ్యాపీ నాకు.